హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్కి ప్యాచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనకి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది, బ్లౌజ్ పింక్ వచ్చింది. గ్రీన్ కలర్ నేనైతే పీస్ అయితే తీసుకున్నా, క్యాన్వాస్ తీసుకున్నా, పేపర్ కూడా తీసుకున్నా. బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ పేపర్. అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా మనమైతే స్టిచ్ చేసుకున్నాము. బ్లౌజ్ అయితే మామూలుగా లైనింగ్ పెట్టి అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే హ్యాండ్స్, అలానే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలా కంప్లీట్ చేశాక షోల్డర్ జాయింట్ చేసుకొని అలానే హ్యాండ్స్ వేసే ముందు మనం ప్యాచ్ అయితే కంప్లీట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంటుంది. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక ప్యాచ్ చేయకూడదు, సరేనా? ఈ విధంగా ఇప్పుడైతే బిగినర్స్ కోసం అయితే పేపర్లో మనము ఫస్ట్ బిగినర్స్ అనేసరికి పేపర్లో 1 డే అయినా ప్రతి డిజైన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడానికి నేను పేపర్లో అయితే చూపిస్తున్నాను, దగ్గరగా చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఈజీ, అసలు ఒక్కసారి చూస్తే మీరు ఏ డిజైన్ అయినా మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాను, అలానే రౌండ్ విడత్ తీసుకుంటున్నాను, అలానే రిమైండింగ్ లెంత్ కూడా రౌండ్ కింద లెంత్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 మెజర్మెంట్లు అయితే సరిపోతుంది. లేదు అంటే మనకి రౌండ్లో మిగిలే పీసు లైనింగ్ కట్ చేస్తాం కదా, ఆ పీస్ ఉంటే సరిపోతుంది, కానీ ఆ పీస్ అయితే మిస్ అయ్యింది కాబట్టి నేను ఈ లెంత్లు అయితే తీసేసుకుంటున్నా. చూడండి, పేపర్లో పొడవు పెట్టుకున్నాను, రిమైండింగ్ లెంత్ పెట్టుకున్నాను, అలానే విడత్ కూడా పెట్టుకొని బాక్స్ తీసుకుంటే మనము సరిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పీస్ మెజర్మెంట్ అయితే వచ్చేసినట్టే, సరేనా? ఈ 3 మెజర్మెంట్లు పెడితే సరిపోతుంది. మనకి షోల్డరు, సంఖ భాగము, ఇంకా లూజులు అవన్నీ అయితే అవసరం లేదు. ఈ విధంగా మనము రౌండ్లో వచ్చేసి ఇలా మనం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మీకు ఇష్టం వచ్చినట్టు రౌండ్ తీసుకుంటే సరిపోతుంది, సరేనా? ఇలా అయ్యాక మన రౌండ్ కింద రిమైండింగ్ లెంత్ ఉంది కదా, ఆ లెంత్లో మనమైతే 3.5కి అయితే మార్క్ అయితే చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మనం బ్యాక్ సైడ్ 4 పెట్టాం కదా, 3.5 ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయినా కిందకి లెంత్ ఉండేటట్టు చూసుకోండి. డిజైన్ కంటే ఒక కొద్దిగా లెంత్ ఉండాలి. అయితే ఇలా చేశాక ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో కూడా ఒక 2 ఇంచ్కి అయితే నేను అలా మార్క్ చేసుకున్నాను. ఆ 2 ఇంచ్ నుండి ఆ 3.5కి ఆ విధంగా నేనైతే చేస్తున్నా. అలా చేశాక మనము ఓన్గా అందాజుగా అయితే ఇలా గీసేయవచ్చు. దీనికి లెక్కలు, కొలతలు అలాంటివి అయితే ఏమీ లేదు. అందుకని చెప్పేసి మనము ప్రాక్టీస్ అయితే 1 డే అయినా మనము పేపర్ ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా ఈజీగా మన కరువులు అయితే చేతివాటం తిరుగుతుంది. మీరు మామూలుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే 1 ఇంచ్ అయినా మ్యాక్సిమం అయితే కరువుల దగ్గర 1 ఇంచ్ అయితే విడుతూ ఉండాలి. ఇలా మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక 1.5 కంటే ఎక్కువే ఉండాలన్నమాట. పావు తక్కువ 2 అలా ఉంటే కొద్దిగా లుక్గా ఉంటుంది. ఒకవేళ కొలతల్లో బిగినర్స్ మాకు కొలతలు చెప్పలేదు అనుకుంటారేమని చెప్పేసి నేను అందాజుగా చెప్తున్నాను. అలా అయ్యాక మొత్తం ఆ విధంగా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం పేపర్లో కొద్దిగా రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలానే ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అంటే ఇలా ఉబ్బులు వచ్చే దగ్గర ఎక్కువ రావాలి, కరువులు వచ్చే దగ్గర తక్కువ రావాలి. అలా నీట్గా అయితే మీరు కట్ చేసుకొని 1 డే అయితే ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఈ స్టిచ్చింగ్ కూడా, ఈ ప్యాచ్ వర్క్ స్టిచ్చింగ్ కూడా నేను టైలరింగ్ స్టూడెంట్తోనే నేనైతే చూపిస్తున్నాను. కాకపోతే పేపర్ కటింగ్ అనేసరికి కొద్దిగా వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి పేపర్ కటింగ్ నేను చేసి అయితే ఇస్తున్నాను. ఈ విధంగా రౌండ్ పీస్ను కూడా మనమైతే కట్ చేసుకోవాలి. పేపర్ కటింగ్లో మీరు ఏం భయపడే అవసరం ఏమీ లేదు. ఇలా ఓపెన్ చేసి ఒకసారి అయితే చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదని. 1కి 4 పేపర్లు నేను 1 డే ప్రాక్టీస్ అన్నాను కదా, అలా అయితే మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూసుకోండి. మనకి బ్లౌజ్ కంటే పేపర్ తక్కువ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ పొడవులో పెట్టేసి ఈ విధంగా మీరైతే చేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అయితే ప్యాచ్ అయితే వస్తుంది. అందుకే మనకి పేపర్ కొద్దిగా తక్కువ ఉంది. ఈ విధంగా క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకోండి. చుట్టుపక్కల కొద్దిగా ఎక్కువ క్యాన్వాస్ అంటే కిందకి పైనకి ఒక కొద్దిగా పైనకైతే అవసరం లేదు, కిందకి పక్కలకి ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టే మీరైతే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్లో కూడా మీకు నీట్గా కనిపించడానికి ఇంకా దీన్ని ఈ విధంగా మీరు ఇంకా మరికొద్దిగా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకుంటే 1-2 ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోరు అంటే మీరు ఏ డిజైన్ అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చూపించాను. బిగినర్స్కి బేసిక్ అనమాట ఇది, సరేనా? తర్వాత వచ్చే డిజైన్లో కొద్దిగా కష్టంగా అయితే ఉంటాయి, సరేనా? అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పక్కనే మీరైతే కటింగ్ చేసేసేయండి. ఇక్కడ
ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ని మొత్తం మనమైతే కట్ చేసుకుందాం. అలానే రౌండ్ సైడ్ ఉండే అంటే లోపల రౌండ్లో ఉండే క్యాన్వాస్ను కూడా మనము కట్ చేసుకోవాలి. అయితే దీంట్లో బేసిక్ నుండి కూడా మన ఫస్ట్ ఛానల్ ఇస్మార్ట్ గజలక్ష్మి థాట్స్లో కూడా చూపించాను. మీరైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో లింక్ అయితే పంపిస్తాను, మీరైతే చూడండి. అలానే లేదు అంటే మన ఫస్ట్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా నేను క్లాత్ అయితే డబల్ ఫోల్డ్ అయితే పెట్టుకున్నాను. ప్యాచ్ వర్క్ క్లాత్ డబల్లో వేసుకోవాలి. అంటే మన క్యాన్వాస్ డబల్లో ఉంది కదా, బ్లౌజ్ కటింగ్లో కూడా డబల్లోనే తీసుకుంటాం కదా, ఇది కూడా డబల్లో తీసుకోవాలి. ఇలా ఒకసారి ఓపెన్ చేసుకొని ఇలా క్యాన్వాస్ని పెట్టి చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టుకోండి. బిగినర్స్ అయితే తప్పకుండా పిన్స్ యూజ్ చేయాలి. అలా పిన్స్ యూజ్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు అదర్ సైడ్ వచ్చేసి మనకు కరువులు వచ్చాయి కదా, కరువుల సైడ్ కూడా కరువులకు పక్కనే ఒక్కొక్క స్టిచ్ అయితే వేయండి. చూడండి అలా కరువుల దగ్గర వచ్చేసి కిందకి సూది పెట్టుకొని పాదం పైకి లేపి అలా తిప్పుకోవాలి. లేదంటే అలా తీసేయకూడదు, రౌండ్లో అయితే తీసేయకూడదు. మన కరువుల దగ్గర ఇలా కట్ వచ్చేటట్టు చేసుకోవాలి. అలా చేసుకొని మొత్తం అయితే అవుట్లైన్ అయితే వేసేసేయండి. మనమైతే అవుట్లైన్ వేసాక ఆ పిన్స్ మొత్తం మనము తీసేసుకుందాం. చూడండి ఎక్కడ మనకి ముడత, చూడండి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా చూపించాను కాబట్టి మనకు ముడత ఏం లేదు. కాబట్టి లోపల ఉన్న రౌండ్ క్లాత్ను మొత్తం మనము కట్ చేసుకొని బయట ఉన్న క్లాత్ కూడా ఒక పావించి వదిలేసి నేనైతే మొత్తం కట్ చేసుకోను. ఇదే విధంగా మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి. ఇది స్టిచ్చింగ్ కూడా మన టైలరింగ్ స్టూడెంట్స్తోనే నేనైతే చేపిస్తున్నాను. వాళ్ళు డిజైన్ నేర్చుకోవాలి అనేటప్పుడు ఏమంటే సరేలే మీరు చేయండి, మీరు చేసేటప్పుడు బిగినర్స్కి అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళతోనే వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఆ పావించిని అలా ఫోల్డ్ చేసుకొని మనమైతే దాని పక్కన మెల్లమెల్లగా స్టిచ్ చేయాలి. గబగబా స్టిచ్ చేయకూడదు, సరేనా. ఇలా చేతితో మనం చక్రాన్ని తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి. ఎందుకంటే క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్లోకి కానీ కుట్టెళ్ళింది అనుకో చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆ పావించిని ముడతలు లేకుండా అలా తిప్పుకుంటూ మెల్లమెల్లగా అయితే స్టిచ్ అయితే వేయాలి. పావించి కాకపోతే కొద్దిగా మీరు ఎక్కువే క్లాత్ అయితే ఉంచేసుకోండి. అక్కడక్కడ కట్లు కూడా మనం పెట్టుకోవడం మీరు అబ్జర్వ్ అయితే చేశారు కదా. ఇలా కట్లు పెట్టి ఇలా స్టిచ్ చేసాక మనకి రౌండ్ సైడు ఫోల్డ్ చేసే ఇదైతే ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఉంది. బయట సైడ్ అయితే మనకి ఫోల్డ్ చేయాలి. అలా చేశాక బ్లౌజ్ని అయితే ఇప్పుడు మీరు ఉల్టాలో అయితే బ్లౌజ్ వేసాను, అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ సీదా కిందకు ఉంది, ఉల్టా పైనకు ఉంది. దానిపైన ఇది కూడా క్యాన్వాస్ కూడా మనకి ఉల్టాలోనే వేసాము, అంటే రాంగ్ సైడే వేసాము, రైట్ సైడ్ అయితే కాదు. బ్లౌజు రాంగ్ సైడ్ వేయాలి, అలానే ప్యాచ్ కూడా రాంగ్ సైడ్ వేయాలి. మీరు 1-2 సార్లు జాగ్రత్తగా బిగినర్స్ అయితే చూసుకోండి. అలా చూసుకొని పిన్స్ పెట్టుకోండి, మీకు చాలా ఈజీ వేలో అయితే అయిపోతుంది. మనం కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పావించి వదిలేసి రౌండ్ చుట్టుపక్కల ఒక్కుట్టు అయితే వేసేసేయండి, అయిపోతుంది. చాలా ఈజీ కదా. ఇదే విధంగా ఏ ప్యాచ్ని అయితే మీరు వేసుకోవచ్చు. మీకు ఇంకా ప్యాచ్ వర్కులు కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. అలానే మన ఫస్ట్ ఛానల్లో కూడా చాలా బ్లౌజ్ డిజైన్స్, అలానే హ్యాండ్ మోడల్స్, అలానే డ్రెస్సులకు కూడా నెక్ డిజైన్స్ అవన్నీ పెట్టాను. మీకు లింక్స్లో అయినా షేర్ చేస్తాను, లేదు అంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ తీసి ఈ విధంగా బయటకు మలుచుకోవాలి. మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా, బయటకు మలుచుకొని దాన్ని పక్కకి ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా మనకి ఏంటి అంటే లైనింగ్ మాత్రం పైనకి రాకూడదు. ఏ ప్యాచ్ వేసేటప్పుడు కూడా లైనింగ్ మనకి పైనకి రాకూడదు. కరెక్ట్గా అలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. కొద్దిగా స్లోగా చేయండి, అలా లైనింగ్ వస్తుందేమో అని అలా పక్కకు గుంజండి అని నేనైతే చూపిస్తున్నాను. లైనింగ్ సమయానికి వచ్చింది అనుకోండి, బ్లౌజ్ని ఇలా గుంజండి, కరెక్ట్గా అయిపోతుంది. చూడండి మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడ చిన్న ముడత కానీ లేదంటే లైనింగ్ బయటకు రావడం కానీ లేదు. అలానే మనం ఇటు సైడ్ అయితే కరువుల సైడ్ అయితే మనము అదే విధంగా చివరి భాగంలో ఒక స్టిచ్ వేసిస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ మలిచి ఒక స్టిచ్ అయితే వేసాం కదా. ఫస్ట్ అయితే మనము ప్యాచ్లో అయితే ఆ ఖర్చు అంటే వేస్ట్ క్లాత్ మొత్తం లోపలికి మలిచేసాం కదా, ఇదైతే చాలా ఈజీగా స్టిచ్ అయితే అయిపోతుంది. కరువులు తిరిగే దగ్గర అయితే మిషన్ కొద్దిగా ఎత్తుకుంటూ నీడిల్ కిందకి పెట్టి అలా వేసేస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మనకు ప్యాచ్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఖర్చు బయటకు కనిపించకుండా ఎంతో అందంగా వచ్చింది కదా. దీన్ని మనము లేస్ వర్క్తో కూడా డిజైన్ చేయొచ్చు,
కానీ లేస్ వర్క్ తను వద్దు స్టోన్ చైన్ పెట్టించుకుంటా అంటే సరే అని చెప్పేసి స్టోన్ చైన్ కోసం కొద్దిగా గ్లూ అయితే అప్లై చేసుకుంటాము. మనము గ్లూ మీద వచ్చేసి స్టోన్ చైన్ అయితే మనము పెట్టేద్దాం, రౌండ్ చుట్టుపక్కల పెట్టేద్దాం. అలా పెట్టాక మనకు కొద్దిగా ఆరిందనుకోండి, ఒక 1 అవర్ అంటే మొత్తం వర్క్ అంతా అయ్యాక 1 అవర్ ఆరాక మనం మళ్ళీ అక్కడక్కడ టాకాలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు అంటే ఉల్టా చేసి ఐరన్ చేసుకోవచ్చు, ఐరన్ చేసినా బాగా స్టిక్ అయిపోతుంది. ఇలా కరెక్ట్గా మీరు మరీ బయటకు వెళ్ళిపోకుండా మరీ లోపలికి రాకుండా అలా చూసుకోండి. ఒకసారి అయితే దాన్ని స్టిక్ చేసేయండి. అలా చేశాక ఇప్పుడు బయట సైడ్ కూడా కొద్దిగా గ్లూ అయితే అప్లై చేసుకోండి మొత్తం. అలా అప్లై చేశాక చివరలో అయితే అప్లై చేయాలి, మరి కొన భాగంలో వదిలేయకుండా అలా చేయాలి. అలా చేశాక దాని చుట్టుపక్కల కూడా గ్లూ మీద మనం మొత్తము స్టోన్ చైన్ని అతికించుకుందాం. స్టోన్ చైన్ వచ్చేసి దీనికి బరాబరా 2 మీటర్స్ అయితే మనకైతే సరిపోయింది, 2 మీటర్స్ అయితే అయిపోతుంది. అలా అయ్యాక ఇప్పుడు చూడండి, ఆ విధంగా కరువుల దగ్గర అలా ఫింగర్ పెట్టి కరువులు అయితే తీయండి. స్టోన్ చైన్ కూడా కరువులు వచ్చేటట్టు తీస్తేనే లుక్ అయితే ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసండి. ఇలా మనకు కంప్లీట్ అయితే అయిపోయింది కదా. మీరు బుటీస్ కానీ లేదంటే ఇక్కడ మనం ఏవైనా అంటే కొద్దిగా పెద్దవి కానీ చిన్నవి కానీ రకరకాలుగా మనం అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర బుటీస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి మ్యాచింగ్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా పింక్ కలర్ అయితే నేను ఆ విధంగా పెడుతున్నాను. ముందు రెడీ చేసుకోండి ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏంటని. తర్వాత దాని ప్లేస్ నుండి తీసి కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేయండి. దాన్ని కూడా మనము స్టిచ్ చేయొచ్చు, లేదంటే ఉల్టా చేసి ఐరన్ చేయొచ్చు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఎలా ఉంది, బాగుందా? అలానే ఫ్రంట్ సైడ్ కూడా కొద్దిగా గ్లూ పెట్టేసి స్టోన్ చైన్ని అతికించుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.